హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? కొత్తగా ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే, నా పాత సబ్స్క్రైబర్లు, కొత్త వాళ్ళు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ చేప గురించి మీకు అర్థమయ్యేటట్టు డీటెయిల్డ్గా చెప్తా. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు అవుతుంది కదా నేను వాయిస్ ఓవర్ ఇక మీకు వాయిస్ ఓవర్ ఇచ్చే చెప్పినా కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు. వాయిస్ ఓవర్ ఎగపోయినా కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు. ఎనీహౌ చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి ఈ చాప్ గురించి వివరంగా చెప్పిన. నచ్చితేనే దీనికి డబ్బులు స్పెండ్ చేసి తినండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పాలంటే దీని పేరు చందవ్యాన్ అంటారు మనకెళ్ళి, అటు పక్కేమో రూప్చంద్ అని అంటారు. సో ఏ పేరైనా కానీ దీని కలర్ చూడటానికి మనల్ని అట్రాక్ట్ అయితే బాగా చేసింది, అట్రాక్ట్ చేస్తుంది కదా. దీనికి అంత సినిమా లేదులే, టేస్ట్ ఉండదు అనుకుంటే మీరు పెద్ద పొరపాటు పడతారు. సో ఇది మామూలుగా మార్కెట్లో అయితే ఈ చేపలను గుట్లగా చూడొచ్చు, కానీ చేపల బళ్ళు కాడ ఎక్కడైనా మనం తీసుకున్న కాడైతే తక్కువగా కనపడుద్ది. కానీ ఒక్క మాట చెప్పాలంటే సింపుల్గా దీని కలర్ అయితే మనల్ని అట్రాక్ట్ చేస్తుందో, సో దీని కర్రీ కూడా అంతే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనం దీన్ని చూసి అంత ఇష్టపడతాము, దీన్ని తినేటప్పుడు కూడా అంతే ఇష్టపడతాం. దీని టేస్ట్ చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. ఏ చేపతో పోల్చలేము. ముళ్ళు చాలా తక్కువ ఉంటుంది, దీంట్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది. ఆ కొవ్వే దీన్ని టేస్ట్గా మార్చడానికి కారణం. సో అంత టేస్ట్గా అయితే ఉంటుంది. నేను మాటల్లో చెప్పడం తక్కువ, ఏదైనా కానీ తిన్న తర్వాతే చెప్పాలి 10 మందికి. సో నేను దీన్ని ఎక్కువ ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. దీన్ని అసలు వంక పెడతానికి కూడా ఉండదు. ఓకే గాయ్స్, ఈ చాప్ గురించి అయితే చెప్పేశాను కదా. చాలా మంది దీన్ని చాలా రకాలుగా వేపుకొని, కొంతమంది పులుసు పెట్టుకొని తినుంటారు. సో తిన్నోళ్ళు ఎవరన్నా ఉంటే మన సబ్స్క్రైబర్స్కి, మిగతా వాళ్ళకి ఎవరికైనా దీన్ని కొనుక్కోవాలన్న ఆలోచన వచ్చి ఉంటుంది కాబట్టి కొద్దిగా తిన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఒక మెసేజ్ చేసి దీని టేస్ట్ ఎట్లుంటుందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఎవరన్నా తినాలనుకున్నప్పుడు నా మాటలు కాకుండా మీరు చేసిన కామెంట్ చూసి ఇట్లని కొనుక్కొని తింటారు. ఎందుకంటే ఎవరన్నా దీని గురించి అనుభవం ఉన్న వాళ్ళు చెప్తే వినరు కదా. సో ఎవరన్నా మెసేజ్ చేస్తే వాళ్ళ మాటని తింటారు. ఎందుకంటే ది బెస్ట్ ఏదన్నా మన నోట్లోకి కడుపు నిండా తృప్తికి తిన్నాం అని అనుకోవాలి కదా. సో అందుకనే ఫస్ట్ నెంబర్ 1లో ఈ చేపను అయితే పెడతాను నేను. సో దాని గురించి అయితే చెప్పాను. ఓకే గైస్, ఎవరైనా నా వీడియో చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ చేప ఎంత బాగుంటుందో ఏందని. ఎందుకంటే యాజ్ అ ఫుడ్ లవర్గా నేను చెప్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కానీ నా వీడియో చూసిన వాళ్ళు ది బెస్ట్ తినాలి, ది బెస్ట్ లాగా ఉండాలని కోరుకుంటాను. మీకైతే ఏదో ఒక సొల్లు చెప్పేసి కొనేసుకోండి అని పబ్లిసిటీ లాగా చెప్పొచ్చు నా వీడియో వైరల్ అవుతాను. సో నాకు అదైతే ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడాలనుకున్నా అది బాగుంటేనే ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్కి అయితే చెప్తాను కొనుక్కొని తినమని. దట్స్ ఆల్. ఓకే, నేను చెప్పాను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వద్దు తిప్పు పెట్టుకోకూడదు, నీకు వెళ్ళి ఎదురుకి పెడతా ఉన్నాను. మా జండిగా వచ్చేసాడు ఆయన. ఇద్దరి నుంచి చెయ్యి అని ఇస్తున్నాడు. ఏమిగా తెలియదు. ఓవర్లేసేసి స్వామి